చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నిన్న ఎక్స్ ఖాతాలో అంటే ట్విట్టర్ ఖాతాలో ఒక షేర్ చేసింది. ఏంది అంటే తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి ఎవరి పాలన బాగుంది అంటూ కూడా వీళ్ళే ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. ఏంటి అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందా, దాంతో పాటుగా ఫామ్ హౌస్ పాలనతో పాటుగా ప్రజాపాలన బాగుందా అంటూ కూడా పెట్టిన పరిస్థితి. ఫామ్ హౌస్ పాలన ఒకటి, దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రజాపాలన అనేది పెట్టిల్లు. ఈ ప్రజాపాలన అనేది ఎవరిది అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డిది, అంటే కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీది ఇది కేసీఆర్ దళం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇట్లా వీళ్ళే పెట్టుకున్నారండి. ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడగలే, ఎవరు అడగలే. కానీ హైలైట్ విషయం ఏంటంటే కేసీఆర్ పాలనే బాగుందంటూ 73% ఓటింగ్ వేయడం పూర్తి స్థాయిలో ఆశ్చర్యానికి గుర్తు చేసింది. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తన పరువును తానే పోగొట్టుకుందంటూ నెట్టింట వైరల్ కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. నెట్టింట వైరల్ అయిపోయి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనే బాగుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనతోనే మంచిగా నడుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు వల్లనే పూర్తి స్థాయిలో తెలంగాణ అభివృద్ధి జరిగింది. కేసీఆర్ మీద కోపం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలకు, ఇది వాస్తవం. కేసీఆర్ కింద ఉన్న కొంతమంది లత్తకోరు బ్యాచ్ చేయడం వల్ల అధికారాన్ని కేవలం 1.04 తేడాతో మాత్రమే 1% ఓటు షేర్తో మాత్రమే ఓడిపోయింది. దాంతోపాటుగా ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీని నమ్మాలన్నా, కాంగ్రెస్ పాలన నమ్మాలన్నా ఇప్పటికీ కూడా ప్రజలకు ఒక నమ్మకం అనేది రావట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ ఖాతాలో పూర్తి స్థాయిలో కూడా వీలు పెట్టిన అంశమేనండి. ఈ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఏమని అంటే ప్రజాపాలన బాగుందా లేకపోతే ఫామ్ హౌస్ పాలన బాగుందంటే మా కేసీఆర్ పాలనే బాగుంది, ఫామ్ హౌస్ పాలనే బాగుంది అంటూ చెప్పే కాడికి వచ్చింది. అంటే ఇప్పటికీ తెలంగాణ ప్రాంత బిడ్డలలో 73% కూడా వీళ్ళకు వచ్చింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పే విషయం ఒకటే. ఈడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా అద్భుతాలే చేసిలు. నిజంగా కూడా మీరు కొన్ని పథకాలను ఆలోచించండి. నేను కూడా చెప్తా ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 73% వీళ్ళకి వస్తే 27% వీళ్ళకి వచ్చింది. అంటే వీళ్ళు పెట్టిన 100%లో వాళ్ళ పరువు వాళ్ళే కోల్పోయిన పరిస్థితి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన కొన్ని అద్భుతమైన పథకాలను ఒకసారి మనం ఆలోచిద్దాం. 3 ముఖ్యాంశాలుగా మనం చూడొచ్చు. ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఒకటి కళ్యాణ లక్ష్మి తీసుకురావడం తెలంగాణ ప్రాంత ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఒక వరంగా మారింది. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా విషయంలోనైతేనే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో ఇంకొక అంశం కూడా ఉంది. ఏంది రైతు భరోసా, నీళ్లు, 24 గంటల కరెంటు, మద్దతు ధర విషయంలో కానీ లేకపోతే ప్రజలకు సంబంధించి అనేక రకాలుగా కూడా సౌకర్యాలు కల్పించడంలో సక్సెస్ అయిపోయాడు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా 73% ఇంకా కేసీఆర్కు సంబంధించి పాజిటివ్గా పూర్తి స్థాయిలో కూడా ఓటు బ్యాంక్ వచ్చింది అంటే ఇంకా కేసీఆర్ మీద ఎంత నమ్మకం, ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. కేవలం 420 రోజులలో పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళే ఒక పోల్ పెడితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 420 రోజులలో ప్రజాపాలన కంటే ఫామ్ హౌస్ పాలనే బాగుంది అనేది వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైనా మంచి చేసేవాడు నిజం నిలకడ మీద తెలుస్తుందండి. అబద్ధం అనేది ఇప్పుడు కావచ్చు కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది. నమ్మకాలు ఏదైనా కూడా మనిషి ఉన్న తర్వాత లేని తర్వాత వాస్తవం ఏందో తెలుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంటే కాంగ్రెస్ పాలన మీద ఎంత ఘోరమైన వ్యతిరేకత ఉంది, ఇక్కడ కేసీఆర్ పాలన మీద ఎంత నమ్మకం ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఎట్లా తీరుతున్నారు, ఏం కథ అనేది కూడా ఒకసారి మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకు అంటే ఇది నేను చెప్పిన మాట కాదు, స్వయాన గ్రామీణ స్థాయిలలో మాట్లాడుకుంటున్న పరిస్థితులు చూడు. అది అమ్మ తోడు అయ్య తోడు నన్ను కనిపించిన బ్రహ్మతోడు అంటూ కూడా రైతులు పూర్తి స్థాయిలో ఆగ్రహానికి గల కారణం ఏంటి అంటే ఇది ప్రభుత్వ వైఫల్యమే. నిజంగా అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో పూర్తి స్థాయిలో రాకపోవడమే మైనస్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. దీంతో పాటుగా ఇంకా చాలా ఉన్నాయండి. ఎందుకంటే